నమస్కారం. జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన అభిమానులకు, జనసేన టీడీపీ ఐక్యతగా అలాగే టీడీపీ శ్రేణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, మరి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడికి సభ నిర్వర్తించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి మొట్టమొదటిసారిగా, నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఇక్కడికి విచ్చేస్తున్నారు. దానికి మేము చాలా 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 సంతోషిస్తున్నాం. ఆయన రావడానికి ఏర్పాట్లలో భాగంగా ఈ రోజున మరి ఈ ఉన్నటువంటి స్థలాన్ని, అలాగే రెండోది మన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గారు ఒక లేఅవుట్ ని కూడా రెండు పరిశీలించడం జరిగింది. ఈ రెండాట్లో ఏ ప్లేస్ అనేది కమిటీ వారు వచ్చి పరిశీలన చేసుకున్నారు, వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ నిర్ధారించిన తర్వాత ఈ నెలలోనే డేట్ నిర్ణయించి వారు ఇక్కడికి వచ్చేటటువంటి విధానం జరుగుద్ది. మరి వారు వచ్చేటప్పటికి 200 మంది వాలంటీర్ని తయారు చేసి, నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల్ని వాలంటీర్లుగా తయారు చేసి వారికి అప్పగించవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ 2-3 రోజుల్లో వాలంటీర్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుని వారి నుంచి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ స్థలం అయితే ఈ స్థలం, ఆ పైన ఉన్నటువంటి స్థలం అయితే వారి ముందు చూసినటువంటి చౌదరి స్థలం అయితే అది, కానీ ఈ 2 చోట్ల ఏది మంచిది అనిపిస్తే దాన్ని మరి హెలిప్యాడ్ తయారు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా మేము తయారు చేసి వారు రా కోసం ఎదురు చూస్తాం. వారు వస్తున్నందుకు మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. జనసేనకి పండగ వాతావరణం రాబోతుంది. అలాగే టీడీపీ జనసేన ఐక్యతతో మరి ఈ కార్యక్రమం జరుగుద్ది కాబట్టి వారందరితోటి కలిపి ఈ యొక్క మరి ఈ సభని విజయవంతం చేయడానికి మరి 2 పార్టీల వారు కూడా కలిసి ఏకస్థిరమై మరి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం.